మహారాష్ట్ర రాష్ట్రంలోని అహ్మద్నగర్ జిల్లాలోని షిర్డీ గ్రామంలో వెలసిన పవిత్ర క్షేత్రం షిర్డీ సాయిబాబా ఆలయం. ఈ ఆలయంలో శ్రీ సాయిబాబా స్వయంగా నివసించి భక్తులకు దర్శనమిచ్చారు. 1918లో బాబా మహాసమాధి పొందిన తర్వాత భక్తులు ఈ సమాధి మందిరాన్ని నిర్మించారు. సమాధి మందిరం నిర్మాణానికి శ్రీ బాపుసాహెబ్ బూటీ ప్రధాన కారణం. ఇక్కడ బాబా సమాధిపై తెల్లని రాతితో చేసిన విగ్రహం భక్తులను ఆకట్టుకుంటుంది. రోజుకు లక్షలాది భక్తులు దర్శనం కోసం వస్తారు. ప్రతిరోజు 4 సార్లు ఆర్తి జరుగుతుంది. కాకట్ ఆర్తి, మధ్యాహ్న ఆర్తి, సాయంత్రం ధూప ఆర్తి, రాత్రి సేజ ఆర్తి. ప్రత్యేకంగా గురువారం రోజు భారీగా భక్తులు వస్తారు. ప్రతి సంవత్సరం రామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. గురుపౌర్ణిమ వేడుకలు కూడా ఎంతో విశిష్టంగా నిర్వహిస్తారు. విజయదశమి రోజున బాబా మహాసమాధి దినోత్సవం జరుపుకుంటారు. అన్నదానం ప్రతిరోజు జరుగుతుంది. ఇక్కడి ప్రసాదం మరియు ఉది ఎంతో పవిత్రమైనవి. ద్వారకామాయి మసీదు బాబా నివసించిన పవిత్ర స్థలం. చావడి బాబా విశ్రాంతి తీసుకున్న ప్రదేశం. లెండి బాగ్ బాబా ధ్యానం చేసిన స్థలం. బాబా ఒకే మతానికి చెందినవారు కాదు, అన్ని మతాలకు సమానంగా ఉపదేశించారు. సబ్కా మాలిక్ ఏక్ అన్నది బాబా సందేశం. ఇక్కడ భక్తులు కోరికలు తీర్చబడిన అనుభవాలు చెబుతారు. షిర్డీ దర్శనం జీవితంలో ఒక్కసారైనా చేయాలి అని భక్తులు భావిస్తారు. షిర్డీ సాయిబాబా ఆశీస్సులు మీ అందరికీ పై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ప్రతిరోజు మేము అందించే పురాతన ఆలయాల గురించి తెలుసుకోవాలి అంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో పురాతన ఆలయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.